ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. సో మాఘమాస బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. అది రేపే గురువారం చవితి. అయితే ప్రతి సంకష్టహర చతుర్థికి కూడా మన స్రవంతి గారి వీడియో ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ రోజు అయితే ఆవిడ మనకి అవైలబుల్ గా లేరు, ఊర్లో లేరు. కాబట్టి నేనేమన్నాను అంటే, నేను ఫోన్ కాల్ చేస్తాను, ఫోన్లో నాకు చెప్పేసేయండి అక్క, మన వాళ్ళకి వీడియో అందిస్తాను అని చెప్పడం జరిగింది. మరి ఒక్కసారి స్రవంతి మేడం కి కాల్ చేద్దామా? అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. వీఆర్ మిస్సింగ్ యూ హియర్. నేను కూడా పద్మిని. మీరు ఊర్లో లేని ఇదిలో ఖచ్చితంగా మీకు కాల్ చేయాలి. ఎందుకంటే సంకష్టహార చతుర్థిని మిస్ అవ్వటం నాకు అస్సలు ఇష్టం లేదు. మీ మాటల్లో మేము తెలుసుకోవటం కూడా అస్సలు ఇష్టం లేదు. అందుకే ఫోన్ చేస్తున్నాను. మరి చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. నాకు కూడా ఇప్పుడు వచ్చే సంకటహర చతుర్థి అంటే నాకు చాలా ఇష్టము. మనకి తెలిసిందే కదా, ఒక్కొక్క సంకటహర చతుర్థికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఒక్కొక్క ఫామ్ లో మనం వినాయకుడిని పూజించుకుంటూ ఉంటాం. ఈసారి వచ్చేది ద్విజప్రియ గణపతి అన్నమాట. ఆయనని ద్విజప్రియ గణపతి రూపంలో మనం కొలుచుకుంటాం ఈ సంకటహర చతుర్థి నాడు. ఇది చాలా అంటే మాఘమాసం వచ్చే చవితి కాబట్టి చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి మనము. ఏ విషయాల్లో ఇంపార్టెంట్ అక్క? అంటే మనకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. స్వామి వారు గురుస్వరూపంగా కనిపిస్తారు. మనకందరికీ తెలిసిందే 32 గణపతివి రూపాలు ఉన్నాయి. అందులో ఇది 6వ రూపంగా కొలుచుకుంటాం అన్నమాట, ద్విజప్రియులు అని అంటే. ఇది ద్విజప్రియ. ఇందులో ఏంటంటే స్వామి వారు చక్కగా శ్వేతవర్ణంలో ఉంటారు, కమండలం ఉంటుంది. అలాగే చూస్తే గనక మనకి దత్తాత్రేయ స్వామి వారు ఎలా అయితే కనిపిస్తారో, ఆ బ్రహ్మ ఎలా అయితే కనిపిస్తారో అలానే ఉంటారు మన గణపతి కూడా. అయితే మనం చేసే వాటి ఆటలు ఉంటాయి చూసావా, శివపార్వతులు ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారట ఒక రోజు. ఆడుకుంటూ ఉంటే ఈ వైకుంఠపాళి లాంటి ఆటలు కదా, వైకుంఠపాళి అలాంటి ఆటలు, అష్టాచెమ్మ అనుకోవచ్చు. ఎవరు గెలిచారో వాళ్ళ గెలుపుని ఈయన వర్ణించాలన్నమాట. వీళ్ళు గెలిచారు అని చెప్పి చెప్తూ ఉండాలన్నమాట. అయితే ఆయనకి తండ్రి అంటే ఇంత మక్కువగా ఉంటుందో ఏమో మరి. అమ్మవారు గెలిచినా కూడా అయ్యవారే గెలిచారని చెప్పి చెప్తూ ఉంటాట. ఓకే, మనకి ఇద్దరు పిల్లలుంటే ఒక పిల్లవాడేమో తండ్రి వైపు ఉంటాడు. ఇప్పుడు నా కూతురు ఉందనుకోండి, ఎంతసేపు వాళ్ళ నాన్నే. అలానే అలాగే ఉంది ఇప్పుడు వినాయకుడు, ఇది కూడా పద్ధతి. ఓకే. అయితే పార్వతీదేవికి ఒక ఇంత కోపం వస్తుంటే, ఏమిటో నేను గెలిచినా కూడా ఆ గెలుపుని కూడా ఆయన అకౌంట్ లోనే వేసేస్తున్నావు అని అంటే ఒక చిరునవ్వు చిందిస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన ఆట ఎలా అయినా ఉండని, గెలిపించేది మాత్రం భగవంతుడే. అర్థమైందా? మనం ఎలా అయినా ఆడని, అంతే కదా. అంతే. ఎలాంటి మనసులో ఎలాంటి స్థానాన్ని పొందాలి, అవతల వాడు ఆట కరెక్ట్ గా ఆడుతున్నా సరే మనస్ఫూర్తిగా భగవంతుడి మీద ధ్యానం ఉండి, నాయన నేను చేసే పని ఎలాంటిదైనా సరే ధర్మంగా ఉండేటట్టు చూడు, గెలుపును నువ్వు ఇవ్వు స్వామి అంటే ఇచ్చేస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ద్విజప్రియులు అంటే ఎవరు? ద్విజులు అంటే ఎవరు అసలు? బ్రాహ్మణులు. అంటే ఇంకొక జన్మ ఎత్తిన వాళ్ళు ద్విజులు అని అర్థం. అంటే ఉపనయనం అవుతూనే వాళ్ళకి ఇంకో జన్మ, అంతేనా? అంతే. వైశ్యులకిను బ్రాహ్మణుల్ని ద్విజులు అని అంటారు. అవునా? మరి వాళ్ళకేనా అంటే వాళ్ళని కాదు. ఎన్నో తప్పులు చేసి ఉంటాము, లేదు అంటే ఒకళ్ళని ద్వేషించి ఉంటాము, లేదు అంటే గనక ఒకళ్ళని కోపం తెచ్చుకుని ఉంటాము, అనవసరంగా ఆస్తి తగాదాల్లో ఒక్కొక్కసారి మాట కూడా తూలునాడుతూ ఉంటాము. ఎవరి దగ్గర అన్యాక్రాంతంగా డబ్బు తీసుకున్నామేమో, ఆ టైంలో అది కరెక్ట్ అవ్వచ్చు, తర్వాత కాకపోవచ్చు. ఇలాంటివి చిన్న చితకా తప్పులు మనం అందరం చేస్తూనే ఉంటాం. నాయన ఇవాళతో అవన్నీ వదిలేస్తున్నాను, ఇది కొత్త జన్మ ఎత్తుతున్నాను, ఈ రోజు నుంచి రాగద్వేషాలు కోపతాపాలు అన్ని వదిలేస్తున్నాను అని చెప్పడం కూడా ఆంతర్యము అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఇంకొక జన్మ ఎత్తాలి అని అంటే ఏంటంటే
నిన్నటి వరకు చేసిన పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేయి స్వామి, ఇంక నుంచి ధర్మ మార్గంలోనే నడుస్తాను, నీకు ఎలాంటి మార్గం అయితే ఇష్టమో నన్ను అలాంటి మార్గంలో నడిపించు అని వినాయకుడికి మనం దండం పెట్టుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆయనకి ప్రియతములు అవుతారు అని చెప్పి ఈ నామం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ఎందుకు నీకు చెప్పాను కదా, ఇది ఇంపార్టెంట్, ఈ సంకటాల చతుర్థి ఇంపార్టెంట్ అని చెప్పాను చూడు, అందుకని అనమాట. ఓకే, అద్భుతం. మరి రేపటి రోజున ఏం చేయమంటారు? రేపు గురువారంతో కూడి వస్తోంది కాబట్టి మరి ఏం చేయమంటారు చెప్పండి. కూడా వస్తుంది ఇవాళ నీ డైలాగ్ నేను వేసేస్తున్నా. సంవత్సరం 2026 అద్భుతం. నా భూతో నా భవిష్యత్తుయా? ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, గురు స్వరూపంలో వస్తుంటారు స్వామి అని చెప్పాను కదా. అవునక్క. కాబట్టి ఈ గురువారం వచ్చింది అని అంటే మీరు పూజ చేసేటప్పుడు ఒక కమండలం వాటర్, ఎప్పుడు కమండలంలో నీరు పోసుకొని ఉంటారు కదా ఎప్పుడు కూడా అనేవాళ్ళు, ఋషులు అనేవాళ్ళు. వాటర్ ఎనర్జైజ్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాటర్ ని తప్పకుండా ప్రత్యేకంగా ఒక గాజు గ్లాస్ లో కానివ్వు, లేకపోతే ఒక కాపర్ చెంబులో, రాగి చెంబులో కానివ్వు, ఇత్తడి చెంబులో కానివ్వు పెట్టి పూజంతా అయిన తర్వాత చక్కగా కొన్ని నీళ్లు తీసుకొని ఇల్లంతా జల్లుకుని ఆ మిగతా నీళ్లు అందరూ కూడా ఇంట్లో వాళ్ళు అందరూ తాగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అద్భుతం అక్క. అయితే స్విచ్ వర్డ్ కూడా ఖచ్చితంగా చెప్పటం సంకష్టార చతుర్థికి కానీ ఏకాదశికి కానీ చెప్పటం పరిపాటియే మాకు. మరి రేపటి రోజున ఎటువంటి స్విచ్ వర్డ్ చదువుకోవటం చెయ్యాలక్క? ఒకటి ధ్యాన శ్లోకం చిన్నగా ఉంది, అది చెప్పిన తర్వాత నేను స్విచ్ వర్డ్ చెప్తాను. ఏంటంటే ద్విజప్రియ క్షితిధర కల్పవృక్ష సురద్రుమ. ఇది చక్కగా 11 సార్లు కానివ్వు, 21 సార్లు కానివ్వు, 54 సార్లు, 108 సార్లు గనక ఇది చూస్తే గనక విజ్ఞానానికి, తెలివితేటలకి, సిద్ధికి అన్నిటికీ కూడా గణనాథుడి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఖచ్చితంగా అక్క. అలాగే స్విచ్ వర్డ్ వస్తే గణేశ కల్పవృక్ష. బా, అరే కల్పవృక్షం అయితే ఆయన అనుగ్రహం మనకి అంతే. గణేశ కల్పవృక్ష అంతేనా? అంతే, కల్పవృక్ష. ఓకే, గణేశ కల్పవృక్ష. ఎన్నిసార్లు చూడండి, ఎలాంటి కోరికైనా కూడా తప్పకుండా తీరుతుంది అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ స్విచ్ వర్డ్ ఎన్నిసార్లు చదవమంటారక్క? స్నానం చేసిన తర్వాతే చదవాలి. 108 టైమ్స్ చదివితే చాలా మంచి రిలీఫ్ వస్తుంది. మీకు ఏ కోరిక ఉందో, ఎప్పటి నుంచో తీరట్లేదన్న కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుతాయని గుర్తుపెట్టుకోవాలి మనం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంతకీ ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్? ఇవాళ నైట్ కి వచ్చేస్తాను. 2 రోజుల్లో మీకు కనిపించేస్తారు. కానీ చవితి మరుసటి రోజే మరి పంచమి శుక్రవారంతో కూడా వచ్చేస్తోంది కాబట్టి మళ్ళీ రేపే కనిపిస్తాను. రేపు కనిపించేయండి అక్క. శుక్రవారం పంచమి కాబట్టి స్పెషల్ గా మనం మాట్లాడుకోవాలి. అసలు వారాయి అమ్మవారు ఒక క్లయింట్ కి ఎట్లాంటి బిరకిల్ చేశారో అవునా, వాళ్ళ మాటల్లోనే వినిపిస్తారు. ఓహో, మీరు చెప్పండి మేడం అంటే నేనే చెప్పేస్తాను. సూపర్. అయితే రేపటి వీడియోలో అది చూసుకుందాం మనం. రేపు చేస్తాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. హ్యాపీ జర్నీ. క్షేమంగా వచ్చేయండి. ఓకే, చాలా కృతజ్ఞతలు ప్రేక్షకులందరి తరపున మాకు ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు ఇచ్చినందుకు. నీకు చాలా థ్యాంక్స్. అసలు గుర్తు పెట్టుకొని అక్క రేపు సంకటర చతుర్థి ఏం చేద్దాము అని అంటే మరి నీకు చెప్పేస్తాను, నువ్వు చెప్తావా అని అడిగిన వెంటనే మరైతే ఫోన్ కాల్ చేద్దామన్న ఐడియా రావడము, ఇదే జ్ఞానానికి ప్రతీక ఎవరంటే నువ్వే అనమాట. నేను చెప్పేయడం ఏంటి, మీరు చెప్పాలి. మీ మాటలు హత్తుకుంటాయి మనసుకి. ఓకే, అందుకని ఫోన్ కాల్ అయినా పర్వాలేదు అని అన్నాను. గణేశుడు మనల్ని మిస్ అవ్వలే, మనం ఆయన మిస్ అవనివ్వడు. అంతే, నాకు కూడా ఉంది. గణపతికి మనం ప్రియులం. ఎందుకంటే ఇక్కడ కూడా మన జర్నీ స్టార్ట్ అయింది గణపతి వీడియో తోటే. మీకు గుర్తుంది కదా, స్వామి కరుణామయుడు, మన పిల్లవాడు కదా. అంతే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. నమస్తే. సో స్రవంతి గారు చెప్పినటువంటి ఖచ్చితంగా ఈ శ్లోకం అయితే ఏమిటి, ధ్యాన శ్లోకం అని చెప్పారు, అలాగే స్విచ్ వర్డ్ ని కూడా చెప్పారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా చేసుకోండి. ఆయన అపారమైనటువంటి కరుణకి పాత్రలవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.